తగ్గేదేలే అంటున్నారు తాటికొండ రాజయ్య. బీఆర్ఎస్ డిమాండ్కు తగ్గేదేలే అంటున్నారు కడియం శ్రీహరి. వరంగల్ రాజకీయాలు కడియం శ్రీహరి వర్సెస్ తాటికొండ రాజయ్యగా మారిపోయాయి. బీఆర్ఎస్ జెండాతో గెలిచిన కడియం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే వరకు వదిలిపెట్టే ప్రసక్తే లేదంటున్నారు తాటికొండ రాజయ్య. స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో పాలిటిక్స్ మళ్లీ హీటెక్కాయి. కడియం శ్రీహరికి నిజాయితీ ఉంటే పార్టీ మార్పుపై స్పీకర్ కు సరైన వివరణ ఇవ్వాలని బీఆర్ఎస్ నేత తాటికొండ రాజయ్య డిమాండ్ చేశారు. రైతు సమస్యల పరిష్కారం కోరుతూ రాజయ్య పాదయాత్ర చేస్తానని ప్రకటించడంతో రాజయ్య దిష్టిబొమ్మను దగ్ధం చేశారు కడియం శ్రీహరి వర్గీయులు. రాజయ్య పాదయాత్రకు వెళ్లకుండా ఆయన్ను గృహ నిర్బంధం చేశారు పోలీసులు. గంట తర్వాత గృహ నిర్బంధం ఎత్తివేయడంతో రాజయ్య తన పాదయాత్ర మొదలుపెట్టారు. కారు గుర్తుపై గెలిచిన కడియంపై అనర్హత వేటు తప్పదన్నారు రాజయ్య. 10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి పిలుచుకొని మాట్లాడే క్రమంలో అందరు పోతాడు ఈయన పోడు. అది ఎటున్నట్టు నువ్వు అయిపోయింది. 8 మంది రిటర్న్గా స్పీకర్ గారికి వాళ్ళకున్న పొజిషన్ బట్టో ఒత్తిళ్లను బట్టో రేవంత్ రెడ్డి చెప్పిన మాటను బట్టో ఇంకా మేము బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాం పనుల కోసం పోయినని ఆయన చెప్పింది, వీళ్ళు చెప్పింది. కనీసం నువ్వు మేమందరము నిన్ను నమ్మి బీఆర్ఎస్ పార్టీ నుండి కార్యకర్తలు రక్తాన్ని చెప్పులు చేసుకొని మా కేసీఆర్ గారి ఇచ్చిన మేనిఫెస్టో పెట్టి పార్టీ ఫండ్తో నేను గెలిపించను, నీ సొంత పైసలు కాదు పార్టీ ఫండ్తో నేను గెలిపిస్తే నువ్వు ప్రజాస్వామ్యంలో పో, కానీ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయాలి. సంక్రమించిన ఎమ్మెల్యే పదవికి రాకపోతే నీ ఊసెత్తావు, నీ జోలికి రామ్. స్టేషన్ ఘన్పూర్ బీఆర్ఎస్ పార్టీ చెమటోడ్చి కడియంను గెలిపించిందన్నారు. ఆయన రాజీనామా చేయకపోతే బరాబర్ ప్రశ్నిస్తామన్నారు రాజయ్య. ఆయనను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. తిట్టే హక్కు గణపురం నియోజకవర్గ బీఆర్ఎస్ శ్రేణులకు ఉన్నది, వారి నాయకుడిగా నాకున్నది. తప్పకుండా రాజీనామా చేసే వరకు ఎన్ని ఒత్తులైనా తీసుకొస్తాం, దేనికైనా వెనకాడే ప్రసక్తే లేదు. ఏ పార్టీలో ఉన్నారో చెప్పుకోలేని స్థితిలో కడియం శ్రీహరి ఉన్నారని విమర్శించారు బీఆర్ఎస్ నేత దాస్యం వినయ్ భాస్కర్. అరే దమ్ము ధైర్యం ఉంటే నేను గులాబీ జెండాలో కేసీఆర్ గారి నాయకత్వం గెలిచినాను, నా బిడ్డ అవసరం కోసం నా బిడ్డ ఎంపీ చేసుకున్నాను, కాంగ్రెస్ పోయినా అని దమ్ము ధైర్యం చెప్పాలి. పోస్టర్ల మీద రేవంత్ రెడ్డి ఉంటుంది, నీ ఇంటి ముందు కాంగ్రెస్ జెండాలు ఉంటాయి, నీ బండికి మేము కొనిచ్చినటువంటి బండికి రంగులు వేసుకొని కాంగ్రెస్ రంగులు వేసుకొని రేవంత్ వేసుకొని ఉంటావు, నువ్వు మేము కొని కట్టించిన ఇంట్లో నువ్వు ఉంటావు. ఉప ఎన్నిక వస్తే కడియం రాజకీయ జీవితం ముగిసినట్లే అన్నారు గులాబీ నేత నన్నపనేని నరేందర్. ఈ జిల్లాలో నీ రాజకీయ నిష్క్రమణ 10 తలల రావణాసురుని నిష్క్రమణ దసరాకి ఎట్లుంటుందో గన్పూర్ ఎన్నికలు కూడా నీ రాజకీయ నిష్క్రమణ ఆ విధంగానే ఉంటుంది. కడియం శ్రీహరిపై అనర్హత వేటు పడుతుందని భావిస్తోన్న బీఆర్ఎస్ పార్టీ ఇప్పటి నుంచే నియోజకవర్గంపై ఫోకస్ చేసింది. రైతుల సమస్యలు పరిష్కరించాలంటూ పాదయాత్ర చేస్తున్నారు తాటికొండ రాజయ్య. మరోవైపు కడియం శ్రీహరి జ్వరంతో బాధపడుతున్నారని, ఆయన కోలుకున్నాక రాజయ్యకు సరైన కౌంటర్ ఇస్తామంటున్నారు ఆయన అనుచరులు.